తాను ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నానని, అయితే ఇది రాజకీయ పర్యటన కాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. సంక్రాంతి పండుగ కోసం తాను దేశ రాజధానికి వెళ్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు రాజ్భవన్లో నిర్వహించిన సంక్రాంతి పండుగ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ సంవత్సరం అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ ఏడాది ప్రత్యేకత అని గుర్తు చేశారు. రామ్ మందిర్ పాటను తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పొంగల్ శుభాకాంక్షలు. మీ అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని నేను పొంగల్ పండుగ ప్రార్థిస్తున్నాను, దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ ది సంక్రాంతి పొంగల్ అట్ రాజ్భవన్, అండ్ ఇట్స్ అ స్పెషల్ పొంగల్ ఫర్ ఆల్ ఆఫ్ us. And I pray for the wellness of all the people of Bharat as well as the people of Telangana, my brothers and sisters and elders and youngsters, and it should be a prosperous Pongal and each and everyone should be happy, and we are very happy. As I said, it's a special Pongal because we are going to have the Ram Mandir this year, and this is a very special occasion. And today afternoon we are going to release a song on Sri Ram in Telugu as well as in English, Hindi. And on that day we had the opportunity to have the Ramar Paduka here, and the doors for Ramar temple, the great Ramar temple, has been made in Hyderabad. And I also visited the timber producers of that Ram temple doors. So it's a special occasion for each and one of us, and we celebrate it, and this Pongal should bring all prosperous to all the people of Telangana. తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి రావటంలో రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతు రుణమాఫీపై తాజాగా సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో ఒకే దఫలో రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగా సేమ్ అలానే ఒకే దఫలో రుణమాఫీ చేయాలని భావిస్తోంది. రైతుల తరపున బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి ఆ తర్వాత విడుదల వారీగా బ్యాంకులకు నిధులను చెల్లించినట్లు సమాచారం. 2023 డిసెంబర్ 7కు ముందు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిసింది. అయితే 2 లక్షల లోపు రుణాలు 28,000 కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఒకేసారి 20,000 కోట్లకు నేరుగా బ్యాంకుల నుంచి రైతుల ఖాతాల్లోకి మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఓ ఛానల్తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని తేల్చి చెప్పారు. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతున్న కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి కారణాలు విశ్లేషించుకుంటూ మళ్లీ పునరావృతం కాకుండా గట్టి ప్రణాళికలు రచిస్తోంది. లోక్సభ ఎన్నికల సన్నాహకాల్లో వస్తున్న అభిప్రాయాలను సమీక్షించుకొని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు, కారణాలను విశ్లేషించి భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తామని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. భువనగిరి, నల్గొండలో ఏదో ఓ స్థానం నుంచి బరిలో ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం వేసవిలో తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పెండింగ్లో ఉన్న మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ స్కీమ్లే కాంట్రాక్టర్లు చేసిన పనులకు త్వరగా పేమెంట్లు చెల్లించాలని సూచించారు. ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది పంటలు కూడా బాగా దెబ్బతిన్నాయని వాపోయారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఏఎంఆర్పీకి నీళ్లు రావటం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 14 లోక్సభ స్థానాలను గెలుస్తామని అంటున్నారని అది అయ్యే పని కాదన్నారు. సీఎం శాసన మండలిపై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థనైనా చులకనగా చూడవద్దని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ శోభ మొదలైంది. ఎక్కువగా ఆంధ్ర నుంచి వచ్చి కుక్కట్పల్లి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో కేపీహెచ్బీలోని ప్రధాన బస్ స్టాప్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో వాటికి అనుగుణంగా ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని స్థలాలకు వెళ్లేందుకు బస్టాప్ల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. అయితే ప్రయాణానికి అనుగుణంగా ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేకత బస్సులను నడపడమే కాకుండా ఇక ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్డినరీ బస్సుల నుండి స్లీపర్ బస్సులను సైతం అందుబాటులోకి ఉంచామని రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య ముస్తాబవుతోంది. మరో 9 రోజుల్లో గడువు ఉండటంతో చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనుంది. దేశవ్యాప్తంగా వేలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ఈ ప్రతిష్ట మహోత్సవాన్ని కల్లారా చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు దీనిపై సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా అంటూ ఆశ చూపించి బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బులను ఖాళీ చేస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ ఈవెంట్కు వీఐపీ టికెట్లు కావాలా, అయితే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నారు. ఇక మరికొందరైతే డైరెక్ట్గా ఈ ఏపిక్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకుంటే వీఐపీ యాక్సెస్ దొరుకుతుందంటూ వాట్సాప్లో మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే తస్మత్ జాగ్రత్త, ఇలాంటి మెసేజ్లోని లింక్స్ క్లిక్ చేసినా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసినా ఇక అంతే, మీ డేటాను సైబర్ నేరగాళ్లు దోచుకుంటారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ వివరాలన్నీ తస్కరించి మోసాలకు తెగబడతారని ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ హెచ్చరించారు. ఈ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి శంకర్లోలా రవికుమార్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీహర్షకి వినతి పత్రం సమర్పించారు. రెండవ విడత గొర్రెల పథకంలో లబ్ధిదారులు అప్పులు తెచ్చి డీడీలు కట్టి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గొర్రెల యూనిట్ ద్వారా 1,75,000 రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారుల అకౌంట్లో వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం డివిజన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ముగ్గుల పోటీలు, ముచ్చటగొలుపు గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, పతంగుల రెపరెపలతో మహిళలు ఎంతో ఉత్సాహంగా పతంగులు ఎగరవేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కష్టపడి పండించిన పంట ఇళ్లకు చేరే సమయాన్ని దేవిరెడ్డి కమలా సుధీర్ రెడ్డి అన్నారు. అయితే ధాన్యలక్ష్మికి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగవల్లులు దర్శనమిస్తాయని తెలిపారు. ఎల్బీనగర్ నూతన డీసీపీ సిహెచ్ ప్రవీణ్ కుమార్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ను అకస్మాత్తుగా సందర్శించారు. స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారికి తగు సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాలపై ఆరా తీశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రజలు సొంతూర్లకు వెళ్లే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. నేరాల నివారణకు పెట్రోలింగ్, రాత్రి గస్తీ పటిష్టం చేయాలని ఇన్స్పెక్టర్ నాగార్జునకి సూచించారు. చైతన్యపురి స్టేషన్కు మొదటిసారి సందర్శించిన ఆయన స్టేషన్ అంతా కలియ తిరిగి రికార్డులు పరిశీలించారు. దళిత్ క్రిస్టియన్ దండోరా సౌత్ ఇండియా కోఆర్డినేటర్గా రఘుముద్రి పీటర్, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్గా కాశీ సతీష్ కుమార్ మాదిగ ఎన్నికయ్యారు. అయితే ఈ మేరకు ఓయూలో వారికి నియామక పత్రాన్ని నేషనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అందజేశారు. దళిత క్రైస్తవులకు దేశంలో భారత పౌరులుగా మత స్వేచ్ఛ లేదని గాలి వినోద్ కుమార్ అన్నారు. అందరికీ భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పించినప్పుడు దళిత క్రైస్తవులకు ఎందుకు భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పించలేకపోయిందని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానత్వం ఉన్నప్పుడు మాకు ఎందుకు లేదన్నారు. దళిత క్రైస్తవులకి మాత్రమే ఈ భారతదేశంలో భారత పౌరులుగా మత స్వేచ్ఛ లేదు, అందరికీ మత స్వేచ్ఛ ఉంది. మరి అందరికీ మత స్వేచ్ఛ భారత రాజ్యాంగము అధికరణ 25-26 కల్పించినప్పుడు దళితులు అయిన వాళ్ళ క్రైస్తవులకు ఎందుకు భారత రాజ్యాంగము మత స్వేచ్ఛను కల్పించలేకపోయింది? మరి భారతదేశంలో ఆర్టికల్ 14, 15, 16 కులము, మతము, ప్రాంత విభేదాలు లేకుండా భారత పౌరులందరికీ సమానత్వాన్ని అందిస్తున్నారు. మరి అట్లాంటి సమానత్వము దళిత క్రైస్తవులకు ఎందుకు లేదు? ఎందుకు ఈ దేశంలో దళిత క్రైస్తవులు దళితుల నుండి హిందూ మతం నుండి క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ రిజర్వేషన్లు రద్దు అవుతున్నాయి? అంటే ఒక ఓసీలు వాళ్ళు దళితులు అయితే, వాళ్ళకి క్రిస్టియన్లు అయితే వాళ్ళు క్రైస్తవ మతం పేరు చెప్పుకోవచ్చు, అట్లాగే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందొచ్చు. అట్లాగే బీసీలు వాళ్ళ కులం పేరు చెప్పుకోవచ్చు, వాళ్ళ మతం పేరు చెప్పుకోవచ్చు, వాళ్ళు కూడా 27% రిజర్వేషన్లు పొందొచ్చు. అట్లాగే ఎస్టీలు, చివరికి ఎస్టీలు కూడా ఆదివాసీ తెగలు కూడా ఇవాళ వాళ్ళు క్రైస్తవులు అయితే
వాళ్ళ తెగల పేరు చెప్పుకోవచ్చు, అట్లాగే క్రైస్తవ మతం పేరు మీద వాళ్ళు ఇవాళ రిజర్వేషన్లు పొందొచ్చు. మరి ఒక్క దళితులు ఏ పాపం చేసిరని వాళ్ళకి దళితుడు రాజ్యాంగం రాస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే, ఆ రాజ్యాంగం ద్వారా దళితులకు క్రైస్తవ మతం తీసుకుంటే రిజర్వేషన్ రద్దయితే అని చెప్పి అధికరణ రాష్ట్రపతి ఆర్డర్ 1950 పారా నంబర్ 3 ఇవాళ స్పష్టంగా పేర్కొంటుంది. ఎవరైతే దళితులు, షెడ్యూల్ కులాలు ఇవాళ హిందూ మతం నుండి క్రైస్తవ ఇస్లాం మతంలో మారితే వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా జులిపించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేయడం జరిగింది. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పాటించని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యజమాన్యాలు దీనికి కేసు నమోదు చేశారని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ పై నియంత్రణ లేక రవాణా శాఖ చేష్టలు ఉడిగి చేస్తోంది. పర్వదినాల్లో భారీగా వసూళ్లకు పాల్పడుతున్న అధికారులు నియంత్రించలేకపోతున్నారు. ఫిట్నెస్ బీమా లేకపోతే, ఇతరత్ర నిబంధనలు పాటించలేకపోతే కేసులు నమోదు చేయడం తప్ప అధిక టికెట్ల ధరలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక నగరం నుంచి ఊర్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో నిర్ణీత టికెట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ధరలను ముందే ఆర్టీసీ డిస్ప్లే చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు ఈ నిబంధనలు లేవు. దీంతో ప్రయాణికులను నిలుపుదోపిడి చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల ధరలతో పోల్చితే ప్రైవేట్ బస్సుల్లో 3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. వైజాగ్, శ్రీకాకుళం, పలస, విజయనగరం లాంటి సుదూర ప్రాంతాల రైళ్లు 3 నెలల క్రితమే నిండిపోయాయి. దీంతో సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్కు రైల్లో థర్డ్ ఏసీ 1200 రూపాయల వరకు ఉండే స్లీపర్ బస్సులో 3500 నుంచి 4000 రూపాయల వసూలు చేస్తున్నారు. నాన్ ఏసీ బస్సుల్లో 2500 నుంచి 3000 రూపాయల మధ్య ఉన్నాయి. నలుగురున్న కుటుంబానికి బస్సులు రానుపోను 20,000 పైన ఖర్చు అవుతోంది. దూర ప్రాంతాలకు స్లీపర్ బస్సులోనే వెళ్లాలనుకుంటున్నారు కాబట్టి నలుగురున్న కుటుంబానికి రానుపోను 30,000 రూపాయల పైనే వెచ్చించాలి. ఇక ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటున్న యాప్లో ఇదంతా యథేచ్ఛగా నడుస్తోంది. పోనీ బస్సుల్లో సౌకర్యాలు బాగున్నాయా అంటే అవి అంతంత మాత్రమే. ఇక పండుగొచ్చాయంటే డొక్కు బస్సులను తిప్పుతుంటారు. సీట్లు సక్రమంగా ఉండవు. ప్రయాణంలో పెద్ద శబ్దాలు, ఇక ప్రయాణికులతో దురుసు ప్రవర్తన, ఇలాంటి ఎన్నో ఫిర్యాదులు. మధ్యలో ఎక్కడైనా బస్సు ఆపితే మహిళా ప్రయాణికులు మరుగుదొడ్ల విషయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇక 2 రోజులుగా ఆర్టీఏ సిబ్బంది దాడులు చేసి లోపాలు గుర్తించి 117 కేసులు నమోదు చేశాయి. ఇక పన్నులు, ఇతర బకాయిలు కలిపి 4,17,000 రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జేటీసీ రమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆర్టీఓ వంశీధర్ నాయక్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము ఈ స్పెషల్ డ్రైవ్ సీసీ బస్సు స్పెషల్ డ్రైవ్ నడిపిస్తున్నాం. ఈ ఫెస్టివల్ సీజన్లో కావాల్సిన జాగ్రత్తల కోసం అనేసి బస్సు వాళ్ళకు, డ్రైవర్లకు అవగాహన కలిగిస్తూ ఫైర్ సేఫ్టీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ వాటిని చెక్ చేస్తున్నాం. లేని వాడి మీద చర్యలు తీసుకుంటున్నాం. మొత్తం ఎన్ని బస్సులు? 15 బస్సులు సీజ్ చేస్తున్నాం. కొనసాగుతాయి సార్ ఇవి రైడ్స్? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. సేఫ్టీ ముఖ్యం కాబట్టి మేము చెక్ చేస్తాం. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా మంది సిటీ వాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. హైవేలు ఇప్పటికే రద్దీగా మారగా హైదరాబాద్ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గిపోయింది. బంధువుల మధ్య పండుగను జరుపుకునేందుకు వెళ్తున్నామనే సంతోషం వెంట దొంగల భయం మనసులో ఓ మూల వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ భయం అక్కర్లేదని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఇంటికి తాళం పెట్టి సొంతూళ్లకు వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఇరుగు పొరుగు వారితో మీతో క్లోజ్గా ఉండే వారికి మీ ప్రయాణ వివరాలు చెప్పండి. ఎప్పుడు వెళ్తున్నది, ఎప్పుడు తిరిగి వచ్చేది చెప్పి మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచాలని కోరండి. ఏదైనా అనవసరంగా అనిపిస్తే వెంటనే మీకు ఫోన్ చేయాలని చెప్పి సూచించండి. ప్రయాణ నేపథ్యంలో ఇంట్లో వదిలి వెళ్లే విలువైన బంగారు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ, వివరాలపై కానీ బహిరంగంగా చర్చించుకోవడం చేయొద్దు. నగలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టండి. బయటకు కనిపించకుండా జాగ్రత్త పడండి. వీలైనంత ఇంట్లో సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవటం మంచిది. దీనివల్ల మీరు ఎక్కడున్నా మొబైల్ ఫోన్తో ఇంటిపై ఒక కన్నేసి ఉండవచ్చు. దొంగల భయం లేకుండా నిశ్చలంగా ఉండొచ్చు. ఇంట్లోని బీరువా తాళాలు మీతోనే తీసుకెళ్ళండి. ఇంటికి తాళం వేశాం కదా అని నిర్లక్ష్యంతోనే ఎక్కడైనా పోతాయేమో అన్న భయంతో ఇంట్లో వదిలి వెళ్ళొద్దు.
ఇంటికి వేసే ముందు మంచి నాణ్యత కలిగిన తాళం ఉపయోగించండి. డోరుకు వేసిన తాళం కనిపించకుండా పైనుంచి కరెక్ట్ వేయటం శ్రేయస్కరం. ఇంట్లో ఎవ్వరూ లేరనే విషయం చూసే వాళ్లకు ఇట్టే తెలిసిపోకుండా ఇది ఉపయోగపడుతుంది. మెయిన్ హాల్లో ఓ లైట్ వేసి ఉంచడం ద్వారా ఇంట్లో ఎవరైనా ఉన్నారనే భ్రమ కలిగించవచ్చు. ఇక కొంతవరకు ఇది దొంగలను మీ ఇంటికి దూరంగా పెడుతుంది. విజ్ఞాన శాస్త్ర పరిధి ఎంత విస్తరిస్తున్నా ప్రజల నమ్మకమే ఆసరాగా కొందరు దొంగ బాబాలు రెచ్చిపోతున్నారు. సమస్య ఏదైనా ఇట్టే పరిష్కారం చెప్తాం, ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా క్షణాల్లో మాయం చేస్తామంటూ లక్షలు కాజేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది మాయమాటలు చెప్పి నిలువున ముంచెత్తుతున్న నకిలీ జ్యోతిష్యుణ్ణి హైదరాబాద్ చాత్రినాక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 14,65,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మర్రిగూడెంలో చైన్ స్నాచింగ్ చేసిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. సునీత అనే మహిళను లిఫ్ట్ పేరుతో కొద్ది దూరం స్కూటీపై ఎక్కించుకొని వెళ్లిన జంట సునీత మెడలో ఉన్న 7 తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయారు. స్థానికులు వెంబడించడంతో అక్కడి నుండి హైదరాబాద్కి పారిపోయారు. కిలాడి జంట హైదరాబాద్ సంతోష్ నగర్ వద్ద స్కూటీపై పారిపోతున్న జంటను అయితే మర్రిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఇద్దరు వెంకటేష్, అతని భార్యగా పోలీసులు గుర్తించారు. వ్యసనాలకు అలవాటై చోర్లకు పాల్పడుతున్నట్టు దంపతులుగా పోలీసులు గుర్తించారు. అందరికి నమస్కారం అండి. నిన్న సాయంత్రం 4:35 ప్రాంతంలో మీ అందరికి తెలిసిందే ఒక చైన్ స్నాచింగ్ మనకు మర్రిగూడ లిమిట్స్ లో రిపోర్ట్ అయింది. ఈ మర్రిగూడకు సంబంధించిన సునీత ఒక లేడీ వ్యవసాయ పనికి వెళ్ళి వస్తుంటే రోడ్డు మీద నిలబడినప్పుడు ఒక యువకుడు ఒక 22-25 ఇయర్స్ లోపు ఉంటుంది ఇద్దరికి. ఒక స్కూటీ మీద వచ్చి ఆమెను అడిగారు, ఎక్కడికి పోతున్నాం అంటే వీళ్ళే అడిగారు మర్రిగూడ ఎక్కడంటే ముందుకని చెప్పింది. మేము అటే పోతున్నాం మీరు రమ్మంటే ఆ పాపం లేడీ ఉంది కదా అని చెప్పి లిఫ్ట్ ఎక్కింది. మధ్యలో ఎక్కించుకొని తీసుకుపోయారు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆ వెనక ఉన్న లేడీ ఎవరైతే దొంగగా అనుమానిస్తుందో ఆమె న్యాచురల్ కాల్ అని చెప్పగానే బండి ఆపారు. ఆపగానే మూత్రం పోద్దామని ఆమె దిగినట్టు నటించింది. ఈ పాప ఏమో లేడీ ఆమె తోడు పక్కకు రాగానే ఆ లేడీ ఆ మెడలో ఉన్న గొలుసు పట్టి గుంజుకుంది. పరిగెత్తిపోయి ఈ స్కూటీ మీదకి పారిపోయింది. అదే టైం అక్కడ ఉన్న కొంతమంది వాళ్ళని చేజ్ చేసారు. కానీ దురదృష్టవశాత్తు చేజ్ చేసిన దాంట్లో పెట్రోల్ తక్కువ ఉండడం వల్ల బండి ఆగిపోయింది, వాళ్ళు పారిపోయారు. అన్ని సీసీ ఫుటేజ్ అవన్నీ తీస్తున్నాం. ఆల్మోస్ట్ వాళ్ళు 3 టీములతో వర్క్ చేస్తున్నాం. వాళ్ళ ఇద్దరు ఫోటోలు తీసి అట్లా లవర్ సైడ్ వచ్చు, స్టూడెంట్ సైడ్ వచ్చు అనుకుంటారు. పూర్తి క్లారిటీ మనకు దొరికితే తెలుస్తుంది, కానీ ఖచ్చితంగా అలా పట్టుకొని తీరుతాం. అందరికి నమస్కారం అండి. నిన్న సాయంత్రం 4:35 ప్రాంతంలో మీ అందరికి తెలిసిందే ఒక చైన్ స్నాచింగ్ మనకు మర్రిగూడ లిమిట్స్ లో రిపోర్ట్ అయింది. ఈ మర్రిగూడకు సంబంధించిన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గన్స్మియాగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు విస్తరణ పనుల కోసం తవ్విన కాల్వట్టు గుంతలో ప్రమాదవశాత్తు కారు, ఆటో, బైక్ బోల్తా పడ్డాయి. ఈ ఘటన కారులో వ్యక్తి, మహిళ మృతి చెందారు. బైక్తో పాటు పడిన యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శంషాబాద్ నుంచి షాద్నగర్ పోయే నేషనల్ హైవే మీద ఒక లెఫ్ట్ సైడ్ డివైడర్ పక్కన కల్వర్ట్ కడుతున్నారు. నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ భాగంగా ఆ కల్వర్ట్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు చిన్న వాటర్ లాగైన కల్వర్ట్ పక్కన సంపులా ఫామ్ అయింది. ఈ రోడ్డు పైన పోయే వెహికల్ స్విఫ్ట్ వెహికల్ అది ఆ లెఫ్ట్ సైడ్ డివైడర్ దాకి లోపల వచ్చి సంపులు పడడం జరిగింది. స్విఫ్ట్గాలో స్త్రీ చనిపోవడం జరిగింది. 2-వీలర్ మీద ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇంజరీస్ అయినాయి, ఆటోలో ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఇంజరీస్ అయినాయి. ఈ పూర్తిగా ప్రమాద కారణం తెలియదు. పూర్తిగా తెలుసుకుంటామని తెలియజేస్తుంది. మెట్రో రైల్వే స్టేషన్ మరియు ప్రైవేట్ పార్కింగ్లలో పార్క్ చేసిన బైక్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న సీతాఫల్ మండీకి చెందిన రాయుడు చైతన్య సాయి కుమార్ అనే పాత నేరస్తుడిని అరెస్ట్ చేశారు ఉప్పల్ పోలీసులు. నిందితుడు చైతన్య సాయి కుమార్ మెట్రో స్టేషన్ పార్కింగ్లోకి వెళ్లి బైక్ తాళాలను బ్రేక్ చేసి అనంతరం వాటి నెంబర్ ప్లేట్ తొలగించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముతుంటాడన్నారు. అలా అమ్మడానికి సిద్ధంగా ఉంచి 23 బైకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అయితే నిందితుడు ఉప్పల్, మియాపూర్, ఎల్బీనగర్, గోపాలపురం, ఎస్ఆర్ నగర్, ఖమ్మం మరియు విజయవాడ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. Then use of technology for better service delivery. ఈ 3 పర్స్పెక్టివ్స్తో, గోల్స్తో
మిషన్ స్టేట్మెంట్తో రాచకొండ కమిషనరేట్ ఆఫీసర్స్ పనిచేస్తున్న భాగంగానే ఈ 3 కేసెస్ డిటెక్ట్ అయినాయి. అంటే క్విక్ రెస్పాన్స్, ఒక కేసులో 24 గంటల్లోనే నేరస్తుని పట్టుకోవడం, అతను దొంగతనం చేసినటువంటి మొత్తం ప్రాపర్టీ సీజ్ చేయడం, అలానే విజిబుల్ పోలీసింగ్లో యాక్టివ్గా మా వాళ్ళు ఉండడం మూలంగా ఏరియాలో జరుగుతున్న అఫెన్సెస్ కంట్రోల్ చేయడం యాక్టివిటీలో ఉన్నప్పుడు ఒక బైక్ అఫెండర్ని పట్టుకొని 23 బైక్స్ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జరుగుతున్నటువంటి వ్యవసాయ కార్యక్రమంలో ఇబ్బందికరంగా అబ్స్ట్రక్షన్లాగా ఉన్నటువంటి ఒక ట్రాక్టర్ ట్రాలీ దొంగతనం చేసినటువంటి గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఈ 3 ఆపరేషన్స్కు మీ ముందు తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ మోటార్ బైక్స్ 23 మోటార్ బైక్స్ ఇందాక మీరు బయట చూశారు. 23 మోటార్ బైక్స్ను ఒక పాలిటెక్నిక్ డ్రాప్అవుట్ స్టూడెంట్గా ఉండి డ్రాప్అవుట్ అయ్యి క్విక్ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో నేరాలు చేయడం అలవాటు పడినటువంటి ఒక నేరస్తుడి దగ్గర నుంచి 23 బైక్స్ అతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. జనవరి 21న శ్రీవారి తిరుమల మహాపాదయాత్రను హైదరాబాద్లోని కుకట్పల్లి నుండి ప్రారంభిస్తున్నామని శ్రీమన్ గట్ అరుంధతి రంగాచార్యులు లక్ష్య సాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞారాజ్ తెలిపారు. 40 రోజుల పాటు 40 గ్రామాల గడప గడపకు తిరిగిన అనంతరం తిరుమల చేరుకుంటామని అన్నారు. ఈ పాదయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని వారు వెల్లడించారు. గీతా గోవిందుడు గడప గడపకు గోవు కోసం జరిగే కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అయితే గోవు ప్రకృతికి ప్రతీక అని, గీతా మానవ వికాస గ్రంథం అని ఆయన తెలిపారు. అయితే ఆధ్యాత్మికత, మానవీయ విలువలను పెంపొందించాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీమన్ బైలూర్ యోగీష్ ప్రభు, కళ్యాణ్ స్వామి, అచ్యుతారావు, తిరుపతి ప్రభాకర్, జీ బడేసాబ్, శిల్పారెడ్డి, తనుశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా నడిచి వెళ్తూ అక్కడ 7 కొండలను సేవించాలి. ఒక్కొక్క కొండ ఏం పేరు అనేది మనం తెలుసుకోవాలి. మొదటి కొండ పేరు వృషభాద్రి, రెండవ కొండ పేరు వృషాద్రి, మూడవ కొండ గరుడాద్రి, 4వ కొండ అంజనాద్రి, 5వ కొండ శేషాద్రి, 6వ కొండ వెంకటాద్రి, 7వ కొండ నారాయణాద్రి. ఈ 7 కొండలను సేవించాలని ఒక కలగన్నాను. ఆ కళ ఇప్పుడు మేము నిజం చేసుకోబోతున్నాం. కొద్ది రోజుల్లో 21వ తేదీ నుంచి ప్రారంభం చేస్తున్నాం. ఊరూరా కళ్యాణం, ఊరూరా తదియారాధన అంటే అన్నదానం, ఊరూరా నక్షత్రవనం, ఊరూరా గడప గడపకు భగవద్గీతను అందిస్తూ అక్కడక్కడ వెళ్తూ అందరినీ గోవును రక్షించమని కోరుకుంటూ తిరుమల దాకా వెళ్ళి అమ్మవారిని సేవించి అక్కడ ఉండి శ్రీవారిని సేవించి మళ్ళీ తిరిగి ఘన స్వాగతంతో మన హైదరాబాద్కి చేరుకోవాలని మేము ఈ యాత్రను ప్రారంభం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు నలతీగల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో కూడరై మహోత్సవం వైభవంగా జరిగింది. 108 మంది మహిళలచే సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక ఒడిబియ్యం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ ఊరేగింపుగా కోలాటాలతో, హరినామ సంకీర్తనలతో, భజనలతో రక్షపురం ఆండాల్ గోష్ఠి బృందం కోలాటములతో వైభవంగా ఊరేగింపు కార్యక్రమం చేశారు. అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనకు ఆహ్వానం అందింది. ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేద్కర్ హైదరాబాద్లోని రామ్ చరణ్ నివాసానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ వేడుకకు ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, సెలబ్రిటీలు, సాధువులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఆహ్వానాలను అందుకున్న సెలబ్రిటీలలో రజనీకాంత్, అజయ్ దేవ్గన్, కంగనా రనౌత్, జాకీ ష్రాఫ్, టైగర్ ష్రాఫ్, ఆలియా భట్, రణదీప్ హుడా, రణబీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, ధనుష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి మొత్తం 8,000 మంది ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఈ నెల 22న మందిరంలోని రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. 1,00,000కు పైగా భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రామాలయం కాంప్లెక్స్కు 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మించారు. ఆలయంలోని ప్రతి ఫ్లోర్లో 20 అడుగుల ఎత్తు ఉంటుంది. 44 ద్వారాలు, 392 పిల్లర్లతో ఆలయం నిర్మితమవుతోంది.